నమస్కారం అమ్మమ్మ. నమస్కారం. మీ పేరమ్మమ్మ? పోషమ్మ. పోషమ్మ. ఏం చేస్తుంటావు? ఇంటికానే ఇంటికాడ. ఎంతమంది పిల్లలు? ముగ్గురు కొడుకులు, ఇద్దరు బిడ్డ, ఒక బిడ్డ. ఒక బిడ్డ. ఏం చేస్తుంటారు వాళ్ళు? ఇక కార్ రేవాళ్ళు ఆట ఒక ఆయన కార్ రేవాలి. ఎట్లుంది మన జీవితం, ఎట్లా నడుస్తుంది? ఇక అట్లనే నడుస్తుంది, చేస్తేనే వస్తుంది మనకు, చేయండి అయితే వెళ్ళదు. మీరైతే ఇంటికాడైతే రెస్ట్ తీసుకుంటున్నారు. అంతకుముందు ఏం చేస్తుండే అమ్మమ్మ? పని చేస్తూ పని చేస్తుండే. బాసం బాసల పనులు ఇంటింటికి పోయి ఉంటుందా? ఇప్పుడు మళ్ళీ మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది ఇక్కడ వివేకానంద గారిది? మంచిగానే ఉందిరా. నల్లలు ఇచ్చిండు మాకు, డేనిస్ లేపిచ్చిండు, అన్ని మంచిగా చేసి. అంత మంచిగా చేసిండు. ఎప్పుడైనా మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు పోతూ ఉంటారు అక్కడ? పోతాం. రెస్పాన్స్ ఎట్లుంటాడు? మాట్లాడతాడు. ఇప్పటివరకు ఏమేమి చేసిండమ్మా ఇక్కడ? ఇక్కడ డేనిసులు దోపిచ్చిండు, నల్ల లేపిచ్చిండు. ఇక భూమి ఉందా మీకు? ఇల్లు ఇల్లు ఉంది, సొంతం ఇల్లు ఉంది. ఉన్నది. ఇల్లు ఏమో అవసరం లేదు. భూమి ఉందా మీకు? ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉందమ్మా? ఎకరం. రైతు బంధు వస్తుందా మళ్ళీ మీకు? వస్తుంది. ఎక్కడ మీది? గజ్వేల్. కానీ ఇక్కడనే ఓటు ఉంది. అయితే ఇక్కడనే ఉంది. కేసీఆర్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉన్నదిరా. మంచిగా ఉంది. మంచిగా వస్తుందా మీకు? వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 2000. ఇంతకు ముందు ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంత వస్తుండే? 170 వస్తుండే. ఎట్లా అనిపిస్తుంది మరి కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పెంచబోతుండు, 3000 చేస్తుండు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉన్నది. ఆయన పావులు మంచిగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొడుకులు చూసుకోకపోయినా కానీ ఆ 2000 దేనికన్నా ఒక దానికైతే వస్తుంది. గడుపుకుంటారు. నేను కూడా గడుపుకుంటున్నాను నెలంతా. 2000 తోటి దవాఖానకో దేనికో గోళీలకు సరిపోతుంది. ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ ని చూస్తుంటే? వాళ్ళ మంచిగా చేస్తున్నా. మంచివాడే. గెలుస్తాడు అమ్మమ్మ ఈసారి? ఏమో ఎక్కడే పోయేది తెలియదు. పబ్లిక్ మేము వేస్తాం, వచ్చేది తెలియదు, పోయేది తెలియదు. మీరైతే ఓటేస్తారు కేసీఆర్? వేస్తాం. ఏమేమి వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీకు? ఒక రైతు బంధు వచ్చింది అంతే, ఏం రాలేదు. కానీ ఏదో ఒకటైతే వస్తుంది కదా. ఇప్పటికైతే మీకైతే 2 వచ్చినాయి. మీకు పింఛన్ వస్తుంది, అక్కడ నుంచి రైతు బంధు వస్తుంది అంతే. ఏం సరే మామ, మంచిది.